ఇంత జరుగుతున్నా కూడా, ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా కాపుల మీద కానీ వివిధ కులాల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అంటారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక బానిసగా బ్రతకడం మొదలుపెట్టాడు. బానిస ఏం చేస్తాడు? యజమాని చెప్పినట్టు వింటాడు, అంతే కదా. ఇప్పుడు కాపుల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రభుత్వంలో అధికారంలో ఉంటాడో ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటంటే బడుగు బలహీన వర్గాలని తొక్కడం. ఆ బడుగు బలహీన వర్గాలను తొక్కడానికి ఆయన ఏదో పథకాలు ఇచ్చానని చెప్తాడు, అన్నీ నేనే చేశానంటాడు, అసలు నా వల్లే తింటున్నారంటాడు. ఇవాళ 5 రూపాయల అన్న క్యాంటీన్ లేకపోతే అసలు ప్రజలు చచ్చిపోయేవాళ్ళు అంటాడు. అవి కాదు, ఆర్థికంగా ఒక కుటుంబం ఎదగాలి అంటే వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలే కాకుండా వాళ్ళ యొక్క జీవన విధానం పెరగాలి. అది ఏ రోజు కూడా చేయడు. ఆయన చేసేదంతా మొదటి నుంచి ఆయన రాజకీయాలు చూస్తున్నాం, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు. ఆయనకు అనుకూలంగా ఉన్నోడేమో దగ్గర తీసుకుంటాడు, ఆయనకు అనుకూలంగా లేకపోతే మభ్యపెట్టడానికి కూడా ఆలోచించాడు. అటువంటి రాజకీయాలు చేసే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది ఆయన ప్రభుత్వంలోనే కదా. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచింది ఆయనేగా. ఇవన్నీ ఎవరు చేశారు? యువతల పార్టీ వాళ్ళు ఏం చేయలేదే, ఆయన ప్రభుత్వంలోనే జరిగినాయి కదా. కానీ ఇంత డెవలప్మెంట్ కూడా బాగా మేము వచ్చాక డెవలప్మెంట్ అవుతుంది. ఈ గూగుల్ డేటా సెంటర్ కూడా మేమే తీసుకొచ్చాము, 30 లక్షల ఉద్యోగాలు పైగా మేము ఇస్తున్నాం అన్నారు. గూగుల్ డేటా సెంటర్కి ఆద్యం పోసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆదాని గారికి తెలుసు, ఆదాని గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆయన చెప్పింది వీళ్ళు విన్నారు, మొత్తం బాగానే ఉంది. ఏంటంటే ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే 4 ఫ్లెక్సీలు వేస్తాడు, తనకున్న మీడియా సపోర్ట్తో కొడతాడు. నేనే తెచ్చా అని వాళ్ళకున్న 4 చెంచా కార్యకర్తలను పెట్టుకుని ఫ్లెక్సీలు వేసుకుంటాడు. అంతే తప్పితే గూగుల్ డేటా సెంటర్ తెచ్చింది ఎవరో, ఆ డేటా సెంటర్కి ఆదాని గారిది కదా, ఆదాని గారితో చెప్పియండి. అట్లా నేను తిరుపతి లడ్డు విషయంలో సిట్, సిబిఐ 2 రిపోర్ట్లు ఇచ్చాక కూడా మళ్ళీ వాళ్ళు ఫ్లెక్సీ లేయడానికి దీన్ని ఎలా చూస్తారు? ఇది మాట్లాడాలంటే తిరుపతి లడ్డు గురించి కానీ తిరుపతి విషయం గురించి మాట్లాడాలంటే ఒక దేవునిని ఎంత అవమానపరిచారంటే, ఫస్ట్ ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి రాద్ధాంతం చేసి మెట్లు గడిగాడు. చివరికి సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టులో రాజ్నాథ్ సింగ్ రిట్ పిటిషన్ వేసిన తర్వాత అది విచారణ జరిగిన తర్వాత ఏం తేల్చారు? దాంట్లో జంతువుల కొవ్వు కానీ ఏమీ అసలు కలవలేదు, ఎటువంటి కెమికల్స్ లేవు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుని మీరు ఎదిరిస్తూ ఫ్లెక్సీలు వేసుకుని ఎవరిని రెచ్చగొట్టాలని చూస్తున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కావాలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి నెట్టాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తం కూడా అధిష్టానానికి గౌరవించి ఎవ్వరూ ఎక్కడా కూడా తొందరపడకుండా, దాడి కానీ ఎటువంటి పొరపాటు చేయకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. కానీ మీరేమో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకుంటాం అంటున్నారు. కానీ సోషల్ మీడియాలో వాళ్ళ పని అయిపోయింది, వైసీపీ కార్యకర్తలు పని అయిపోయింది, వాళ్ళ చేతకాని చావాలనే విధంగా వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. దీని ఎలా చూస్తారు? ఇప్పుడు వాళ్ళంతా పెయిడ్, మళ్ళీ వైసీపీ సోషల్ మీడియాని పేటీఎం అంటుంటారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అనేవాళ్ళు ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వీధిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే. ఇవాళ ఎవడూ నియమించుకున్నది లేదు. నియమించుకున్న కొంతమంది మాత్రమే ఉంటే, ఆ కొంతమంది 1000 మంది అయితే లక్షల మంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చాలామంది సొంతంగా చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలని తప్పుపడుతున్నారు, ప్రభుత్వ విధానాలు కరెక్ట్ కాదని చెప్తున్నారు. దాంట్లో తప్పేముంది?